పల్నాడు జిల్లా నరసరావుపేటలో రాకెట్ ల్యాబ్ సంస్థ పేరుతో మోసం చేశారంటూ స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేయగా పోలీసులు రంగంలోకి దిగారు. 3,000 చెల్లిస్తే 3 లక్షలు వస్తాయి, ఆ తర్వాత కోటి విడతల వారీగా 25 కోట్లు వస్తాయంటూ నమ్మించి మోసం చేసినట్లు స్థానికులు ఆరోపించారు. చిలకలూరిపేట మండలం గొట్టిపాడుకు చెందిన నాగంట్ల వెంకట్రావు, అతని కుమారుడు వంశీ వెంకట్రావు పిఏ నీరజ ముఠాగా ఏర్పడి రాకెట్ ల్యాబ్ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. 2 రోజుల క్రితం పట్టణ శివారులో ఇంటిని అద్దెకు తీసుకున్నారన్నారు. తెలిసిన వారి నుంచి పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ల వివరాలు తీసుకుని అకౌంట్లు సిద్ధం చేశారని చెప్పారు. కేరళకు చెందిన అజయ్ సత్య నుంచి ఒక లింకును వారికి పంపి అందులో వివరాలు నమోదు చేయించినట్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 200 మంది నుంచి 3,000 చొప్పున వసూలు చేసినట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.